హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ వకీల్ వాస్వి. వీడియోకి అయితే చూడడం స్టార్ట్ చేసే ముందే వీడియోకి అయితే లైక్ చేయండి. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న శుభవార్త అని చెప్పాలో, లేకపోతే అప్డేట్ ఏంటి మేడం అని చాలామంది పెట్టారు. అలానే మొన్న ఒక అప్డేట్ ఇస్తే ఇది అంతకుముందు తెలిసిందే కదంటే AB19 ప్రిపేర్ అవ్వండి అని చెప్పి పెడితే ఫ్రెష్ అప్డేట్ ఏమంత కాదు కదా అన్నాను కదా. సో ఈరోజు నేను చాలా ఫ్రెష్ అండ్ న్యూ అప్డేట్తో అయితే వచ్చాను రిగార్డింగ్ ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ 18కి సంబంధించి. అయితే కనుక ఇది మీ అందరికీ చాలా పెద్ద గ్రేట్ న్యూస్. ఎందుకు అంటే ఆల్ ఇండియా బార్ ఎగ్జామ్ 18కి సంబంధించి నిన్న అంటే March 21 అయితే మనకి కీ రిలీజ్ చేయడం జరిగింది ఫైనల్కి. దానిలో ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ 7 క్వశ్చన్స్ అయితే విత్డ్రా చేసుకున్నారు. అంటే మీకు 7 అంటే 7 మార్క్స్ అని కాదు, మీకు నేను చెప్తాను ఏ విధంగా మీకు మార్క్స్ యాడ్ అవుతాయి అనేది. అట్లానే ఒక 5 క్వశ్చన్స్ అయితే కనుక కీ తప్పుండి వాళ్ళు ఇప్పుడు కరెక్ట్కి ఇవ్వడం జరిగింది. అంటే ఈ 5 క్వశ్చన్స్ కనుక మీరు కరెక్ట్గా పెట్టి ఉంటే కనుక ఇప్పుడు యాడ్ అవుతాయి. సో ఫస్ట్ అవి ఏమేమి క్వశ్చన్స్, మొత్తం 4 సెట్స్లో నుంచి కూడా ఏం క్వశ్చన్స్ అనేది చెప్తాను. ఆ తర్వాత మీరు అనేది ముందు ఆ 5 క్వశ్చన్స్లో మీరు కరెక్ట్ పెట్టారని చెక్ చేసుకోండి. తర్వాత ఈ 7 మార్క్స్ విత్డ్రా చేసుకునే దానికి సంబంధించి ఎన్ని మార్క్స్ యాడ్ అవుతాయి అనేది నేను చెప్తాను. ఫస్ట్ అయితే మనం కీ చూద్దాము. సెట్ ఏలో ఏమంటే మనకి షఫల్ అవుతాయి కదా క్వశ్చన్స్, అందరికీ ఒకటే పేపర్ కాదు కాబట్టి ఫస్ట్ మనకి సెట్ ఏకి సంబంధించి అయితే కనుక 51, 52 అలానే 30, 35 అండ్ 20 అంటే 20, 30, 35, 51, 52 మీ సెట్ ఏకి సంబంధించి అయితే కనుక ఈ 5 క్వశ్చన్స్ కనుక కీస్ మార్చారు. అంతకుముందు ఒక ఆన్సర్స్ ఉన్నాయి, ఇప్పుడు ఈ 5కి ఆన్సర్స్ మార్చారు. సో మీరు ఫస్ట్ సెట్ ఏ వాళ్ళు ఈ 5 క్వశ్చన్స్ మీరేం పెట్టారని చెక్ చేసుకోండి. నెక్స్ట్ సెట్ బికి సంబంధించి 8th క్వశ్చన్, 13th క్వశ్చన్, 29 క్వశ్చన్, 30 క్వశ్చన్ అలానే నెక్స్ట్ వచ్చేసి 98. సెట్ బికి సంబంధించిన వాళ్ళు ఈ 5 క్వశ్చన్స్ మీరేం పెట్టారు ఇప్పుడేముందనేది చెక్ చేసుకోండి. నెక్స్ట్ సెట్ సి వాళ్ళు 3rd క్వశ్చన్, 4th క్వశ్చన్, నెక్స్ట్ 72, 82, 87. సో సెట్ సి వాళ్ళకి ఈ 5 క్వశ్చన్స్ అయితే కనుక మీరు చెక్ చేసుకోండి. నెక్స్ట్ సెట్ డి క్వశ్చన్ పేపర్ రాసిన వాళ్ళు 44th క్వశ్చన్ అలానే 54th క్వశ్చన్, 59th క్వశ్చన్, 75 క్వశ్చన్, 76th మీరు ఈ 5 చెక్ చేసుకోండి. ఈ 5లో కనుక మీకు 2, 3 కరెక్ట్ అయితే బోర్డర్లో ఉన్న వాళ్ళకి పండగే. ఎందుకంటే చాలామంది ఓసీ వాళ్ళేమో 44 వచ్చాయి, 45 కదా కట్ ఆఫ్, ఒక మార్క్ యాడ్ అయితే బాగుంటుంది, యాడ్ అవుతుందా లేదా చాలా కామెంట్స్ నాకైతే. ఫస్ట్ అప్పట్లో కీ రిలీజ్ చేసినప్పుడు ఐ రిసీవ్డ్ మోర్ దాన్ 20 కామెంట్స్ రిగార్డింగ్ దిస్ వన్. అంటే ఇప్పుడు SC ST కమ్యూనిటీ వాళ్ళేమో 39 వచ్చాయి, నాకు 38 వచ్చాయి, నేను క్వాలిఫై అవుతానా. ఓపెన్ కేటగిరీ వాళ్ళేమో మాకు 44 వచ్చాయి, 43 వచ్చాయి, మేము క్వాలిఫై అవుతామా. సో మీ అందరికీ కూడా గుడ్ న్యూస్. ఈ 5 క్వశ్చన్స్లో కూడా మీరు ఇట్లా 1, 2 కట్ ఆఫ్ ఎవరైతే దగ్గరలో ఉన్నారో వాళ్ళకి పండగే. అండ్ ఇంకోటి ఇప్పుడు 7 మనకి ఏవైతే ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ వాళ్ళు విత్డ్రా చేసుకున్నారో ఆ 7 క్వశ్చన్స్ అంటే చాలామంది ఆ 5కి కరెక్ట్ అయితే అందులో వస్తాయి. అండ్ ఈ 7 అందరికీ 7 మార్క్స్ యాడ్ అయిపోతాయి అనుకుంటారు. బట్ మనకి ఇది 7 మార్క్స్ కూడా యాడ్ అవ్వవు. మనకి ఇది ఎలా యాడ్ అవుతుంది అంటే కనుక 100కి ఇప్పుడు 93 మార్క్స్కి కేటగరైజ్ చేస్తారు. అంటే 93 మార్క్స్కి మీకు వచ్చేసి కట్ ఆఫ్ డిసైడ్ అవుతుంది. దానికి సంబంధించి అంటే నేను ఎలా క్యాలిక్యులేట్ చేశాను అంటే 93 డివైడెడ్ బై 100 ఇంటూ మనకి మార్క్స్ జనరల్గా 45 కదా, అంటే 45% 100కి. ఇప్పుడు 93కి 45 లాగా మనం కన్సిడర్ చేస్తే 41.85 అలా వస్తుంది, అంటే 42. సో ప్రస్తుతానికి కట్ ఆఫ్ వచ్చేసి మధ్యలో ఉండింది కాబట్టి నేను 41 మార్క్స్ అయితే కట్ ఆఫ్ ఉంటుంది అనుకుంటున్నాను, లేదా 42. సో కాబట్టి కట్ ఆఫ్ వచ్చేసి ఇప్పుడు ఓపెన్ కేటగిరీ వాళ్ళకి వచ్చేసి 41 అవుతుంది. అలాగే SC ST వాళ్ళకి సంబంధించి ఎలా అవుతుంది అంటే మనం చూడాల్సింది 93 డివైడెడ్ బై 100 ఇంటూ 40 మార్క్స్ వేసినట్లయితే మీకు వచ్చేసి 37.2 అంటే 38 వేసుకోండి. కాబట్టి వీళ్ళకి 38, వాళ్ళకి 42 అంటే మీకు వచ్చేసరికి ఇద్దరికి కూడా ఒక 3 మార్క్స్ అయితే
తగ్గిపోయింది. వీళ్ళకి 37.2 కానీ 37 కాబట్టి 3 మార్క్స్ ఓపెన్ కేటగిరీ వాళ్ళకి 3 మార్క్స్, అలానే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 3 మార్క్స్. మీకు కట్ ఆఫ్కే మార్క్స్ తగ్గిపోయాయి ఈ యొక్క కీ ఇవ్వడం వల్ల, అంటే ఈ యొక్క 93 మార్క్స్ కోసంగా. అలానే ఇక్కడ ఒక 3 మార్క్స్ మీ అందరికీ కూడా యాడ్ అయిపోతాయి, ఎందుకంటే ఆ 7 మార్క్స్ సంబంధించి మీరు ఇప్పుడు కట్ ఆఫ్ తగ్గింది కాబట్టి అక్కడ 3 మార్క్స్ యాడ్ అవుతాయి. అలాగే ఈ 5 క్వశ్చన్స్లో మీ అదృష్టం బాగుండి ఇంకా యాడ్ అయితే అవి 5కి ఎన్ని కరెక్ట్ అయ్యాయి ఇప్పుడు కొత్త కీలో అనేది చూసుకుంటే ఆల్మోస్ట్ ఒక 5 మార్క్స్ అయితే, అంటే ఒక 5 మార్క్స్కి దూరంగా ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు పాస్ అయిపోతారంటే పాసింగ్ పర్సంటేజ్ కాస్త పెరుగుతుందనే చెప్పాలి. మీలో ఎంతమందికి ఇట్లా ఇవి చూసుకున్న తర్వాత అంతకుముందు మేము పాస్ అవ్వము అనుకున్నాము బట్ ఇప్పుడు పాస్ అయిపోతున్నాం అనే వాళ్ళు నాకు తప్పకుండా షేర్ చేయండి. బికాజ్ ఐ వాంట్ టు నో ఎంతమంది ఈ చేంజ్ ఈ అప్డేట్ వల్ల పాస్ అయిపోతున్నారు. ఆల్ ఇండియా బార్ ఎగ్జామ్ 18 అంటే 19 ప్రిపేర్ అవ్వాల్సిందే అని అలా ఉండిపోయిన వాళ్ళు ఉంటారు కదా. సో ఇప్పుడైతే మీరు ఇంకా 19కి వెళ్ళవసరం లేదన్న ఆనందంలో ఉంటారు కాబట్టి మీ ఆనందాన్ని కాస్త నాకు కూడా కమెంట్స్లో షేర్ చేస్తే నేను కూడా చూస్తాను ఎంతమందికి ఉపయోగపడింది ఇది అనేది. అంటే విత్డ్రా అనేది ఏ విధంగా చేసుకున్నారు, మీరు రాంగ్ క్వశ్చన్ అయి ఉండొచ్చు, ఆప్షన్స్ తప్పి ఉండొచ్చు, ఏదైనా అవ్వచ్చు. మనకి చూసినప్పుడు ఏంటంటే అంత తప్పుగా అనిపించలే, బట్ ఉన్నాయి కొన్ని ఉన్నాయి, 1-2 నేను రియలైజ్ అయింది, ఒక 3-4 అనిపించాయి. బట్ ఏంటి అంటే ఓకే అంటే అవి ఇలా కూడా అవ్వచ్చు కదన్న ఇదిలో ఉన్నాయన్నమాట. కాబట్టి అవి మొత్తానికి చాలా స్క్రూటనైజ్ మొత్తం చేసి అంతా మొత్తం కూడా ఇన్ని రోజులు అయితే టైం తీసుకుని ఇప్పుడు ఫైనల్కి ఇచ్చారు. మీకు రిజల్ట్ అనేది ఈ ఫైనల్కి బేస్ చేసుకుని అయితే రాబోతుంది. సో ఇప్పటికీలో మీకు ఎన్ని వచ్చాయి అనేది చూసుకుంటే మీరు పాస్ అవుతారా ఫెయిల్ అవుతారా అనేది తెలిసిపోతుంది. కాబట్టి చెక్ చేసుకున్న తర్వాత పాసా ఫెయిలా అనేది 100% ఈరోజు మీకు తెలిసిపోతుంది. సో తెలిసిపోతే ఎంతమంది పాస్ అయ్యారనేది చూసుకుంటే మీరు ఇంకా 19 ప్రిపేర్ అవ్వాల్సిన పని లేదు. 18తో మీది అయిపోతుంది అనమాట బార్ ఎగ్జామ్. అండ్ ఇంకా ఇది చూసుకున్న తర్వాత కూడా రాలేదు అనుకున్న వాళ్ళు ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ ఓన్లీ. మీరు స్టార్ట్ చేయకపోతే ఇప్పుడు విత్డ్రా చేసుకున్నట్లు అలా ఇంకా జరిగిద్దని మనకు నమ్మకం లేదు. కానీ థ్యాంక్ గాడ్ నేను అస్సలు అనుకోలేదు మనకి అంటే చేంజెస్ అనేది ఉంటుంది అని చెప్పేసి. మనకి మొత్తానికి ఒక 12 క్వశ్చన్స్ అంటే 100లో 12 క్వశ్చన్స్ 7 విత్డ్రా అలాగే 5కి మార్చి ఇవ్వడం అనేది నాట్ అన్ ఈజీ థింగ్. మాకు 17 రాసినప్పుడు ఇలాంటి చేంజెస్ ఇన్ని లేవు, కట్ ఆఫ్ 40 మార్క్సే కానీ చేంజెస్ ఇన్ని లేవు. బట్ మీకు అదంతా తీసి మళ్ళీ ఫైనల్కి ఇవ్వడానికి ఇంత టైం తీసుకున్నారు అంటే ఏది ఆషామాషిగా ఉండదు. ప్రతిదీ కూడా మనకి పర్ఫెక్ట్గా ఎనాలిసిస్ చేసి మనకి రిలీజ్ చేస్తారు కాబట్టి ఇది మీ అందరికీ గుడ్ న్యూసే. నేను కూడా చూసినప్పుడు ఐ వాజ్ ఫెల్ట్ సో హ్యాపీ. ఎందుకు అంటే చాలామంది పాస్ అయిపోతే ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇంకా 19 ప్రిపేర్ అయ్యే పని ఉండదు కాబట్టి మీరు ప్రిపరేషన్ అనేది మళ్ళీ ఇంకా తీసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి నాకు చెక్ చేసుకుని వెంటనే అయితే మీరు చెక్ చేసుకోగానే నాకు ఇమ్మీడియట్గా కామెంట్స్లో షేర్ చేయండి, నాకు ఇమ్మీడియట్గా కూడా తెలుసుకోవాలని ఉంది. కాబట్టి సెట్ ఏ బిసిడి ఏ తీసుకుని మీ సెట్ బి అయితే అది చూసుకోమాకండి. మీకు ఫైనల్ కీలో ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ అని గూగుల్లో సెర్చ్ చేయండి. సెర్చ్ చేయగానే ఫస్ట్ నోటిఫికేషన్ నిన్న 21 మార్చ్ 2024 ఫైనల్ కీ ఫర్ ఏఐబిఈ 18 అని ఉంది. అక్కడ డౌన్లోడ్ కీ అని ఉంది, అక్కడ డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ సెట్ ఏ బిసిడి ఉంది. దాని ప్రకారంగా మీరు ఎగ్జామినేషన్లో ఏ పేపర్ రాశారో గుర్తుపెట్టుకోండి. ఆ పేపర్ మన దగ్గరే ఉంది కదా, దానిలో మీరు ఆ 5 క్వశ్చన్స్కి ఏం కీ పెట్టారో ఫస్ట్ చూసుకోండి. ఆ 5 అయితే కానీ 5 మార్క్స్, ఇంకా 5 కరెక్ట్ పెడితే 5 మార్క్స్. సో ఎన్ని కరెక్ట్ పెట్టారు, మీకు ఎన్ని కరెక్ట్ అయ్యాయా 5లో అనేది కూడా నాకు కమెంట్ చేయండి. అంటే 5 అయ్యాయా, 4 అయ్యాయా, 3 అయ్యాయా, 2 అయ్యా, 1 అయ్యా, ఎన్ని అయినా పర్వాలేదు. ఎన్ని కరెక్ట్ అయ్యాయా 5లో మీరు నాకు కమెంట్ చేయండి. అలాగే ఇప్పుడు ఈ 7 మార్క్స్ విత్డ్రా చేసుకోవడం వల్ల ఈచ్ కేటగిరీ వాళ్ళకి ఓపెన్ కేటగిరీ లేదా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కూడా 3 మార్క్స్ వరకు పెరుగుతాయి అన్నమాట. సో మనకి 7 మార్క్స్ పెరగవు, గుర్తుపెట్టుకోండి అమ్మయ్య. 7 విత్డ్రా ఒక 5 12 మార్క్స్, ఆ 5లో ఎన్నో అయినా ఈ 7 యాడ్ అయిపోతాయి. మేము 30లో ఉన్న ఈ 10 యాడ్ అయిపోతాయి అని అస్సలు అలా అనుకోవద్దు. 3 మార్క్సే యాడ్ అవుతాయి 7కి. అంటే మన పర్సంటేజ్ తీసుకోవాలి,
93 మార్క్స్కి 45% అంటే ఎంత అవుతుంది అనేది చెక్ చేసుకుంటే మనకి వచ్చిన యాక్యురేట్ ఇప్పుడు నేను మీకు చెప్పాను. కాబట్టి ఆ ఇదిలో ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది బెనిఫిట్ అవుతుంది. సో ఇది మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను వీడియో. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి వీడియో, అలాగే వీడియో లైక్ చేయండి. విలేజ్ వకీల్ వాసవి ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ ఇప్పుడే చేసేసుకోండి. అలానే కొంతమంది కామెంట్ పెట్టారు కేసులకు సంబంధించి నేను కేసులో సెక్షన్స్ రాస్తే ఎక్కువ మార్క్స్ వస్తాయి అని చెప్పేసి పెట్టిన వీడియో కింద అయితే కనుక కేసులో అనేది ఒకసారి ప్యాటర్న్ చెప్పండి, మాకు ఎగ్జామ్స్ టైం ఇది అని చెప్పేసి కామెంట్ పెట్టారు. అది ఆల్రెడీ నేను కేస్ లాస్ ఎలా రాయాలి ఒక లా స్టూడెంట్ అనేది వీడియో ఆల్రెడీ పోస్ట్ చేసే ఉన్నాను. సో అది వీడియో అయితే కిందకి మీకు లాస్ట్కి ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అనేది హైలైట్ చేయట్లేదు, యూట్యూబ్ ఇప్పుడు తీసేశారు. నేను ఇప్పుడు అయినా ఇస్తాను మీకు, హైలైట్ అయితే ఓపెన్ చేయండి. లేకపోతే మన ఛానల్లో హౌ టు రైట్ ఏ కేస్ లా అని సెర్చ్ చేస్తే కూడా మీకు నా ఛానల్ సజెషన్స్లో వస్తుంది, లేదా నా ఛానల్లో సజెషన్స్లో కూడా మీకు కనిపిస్తుంది. సెర్చ్ చేసి అయితే చూడండి. అలాగే లా స్టూడెంట్స్ ఎలా ఎగ్జామ్ రాయాలనేది కూడా పోస్ట్ చేశాను నేను. హెడ్డింగ్స్ కానివ్వండి, ఏ విధంగా టిప్స్ అండ్ ట్రిక్స్ అనేది కూడా ఆల్రెడీ నేను మీకు పోస్ట్ చేశాను. కాబట్టి వీడియో అయితే చూడండి. ఈ గుడ్ న్యూస్ మీకు ఎలా అనిపించిందో నాకు ఖచ్చితంగా కమెంట్స్లో షేర్ చేసుకోండి. మీ అందరికీ ఎన్ని మార్క్స్ యాడ్ అయ్యే కూడా అస్సలు మర్చిపోకుండా అయితే చెప్పండి. మళ్ళీ చెప్తున్నాను. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ విలేజ్ వకీల్ వాసవి ఛానల్. బాయ్ బాయ్.